హాయ్ వెల్కమ్ టు ప్లస్ టీవీ. దేశ రాజధాని ఢిల్లీకి ఏమయ్యింది? దేశంలోనే అత్యంత ప్రముఖులుండే కీలక ప్రాంతంలోనే వాయు కాలుష్యం అంతలా పెరుగుతున్నా గట్టి చర్యలు కనిపించడం లేదెందుకు? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో అంతలా నిర్లక్ష్యం ఎందుకు కనిపిస్తుంది? అసలు ఢిల్లీని కాలుష్య భూతం ఎందుకు వేటాడుతోంది? దాని నుంచి బయటపడలేమా? ప్రజల ఆరోగ్యాన్ని కాపాడలేమా? దాదాపుగా ఇదే సమస్యతో 10 ఏళ్ల కిందట తీవ్రంగా ఇబ్బంది పడిన చైనా రాజధాని బీజింగ్ తరహాలో మనం బయటపడలేమా అనే ప్రశ్నలకు సమాధానం అంత సులభంగా దొరకడం లేదట. దేశ రాజధాని ఢిల్లీని కొన్నేళ్లుగా వెంటాడుతున్న వాయు కాలుష్య భూతం ఈ ఏడాది మళ్లీ కోరలు చేస్తుంది. వాయు నాణ్యత సూచిలో ఇది 400కు పైగా సూచిస్తుంది. కొన్ని రోజులుగా వాయు కాలుష్యం తీవ్ర రూపం దాల్చడంతో నగరవాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సాధారణ జనజీవనం కాలుష్యానికి కేర్ ఆఫ్ అడ్రస్గా దేశ రాజధాని ఢిల్లీ ఇప్పుడు మారిపోయింది. పరిస్థితి ప్రమాదకర స్థాయికి చేరింది. ఢిల్లీతో పాటు దాని పరిసర ప్రాంతాల్లో గాలి నాణ్యత ఘోరంగా దిగజారిపోయింది. ప్రతి ఏటా వింటర్లో ఈ బాధ తప్పట్లేదు. దాంతో చలికాలం వస్తుందంటే జనం భయంతో వణికిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఢిల్లీలో గాలి విషంతో సమానం. ఊపిరితిత్తుల క్యాన్సర్, హృద్రోగాల వల్ల కలిగే మరణాల్లో 33% వాయు కాలుష్యం వల్లే సంభవిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులు తలెత్తిన ప్రతిసారి ప్రభుత్వం తాత్కాలిక ఉపశమనం కోసం మాత్రమే ప్రయత్నిస్తుంది. దేశ రాజధాని నగరం ఢిల్లీ, దాని పొరుగున ఉన్న ప్రాంతాలు కాలుష్య కోరల్లో చిక్కుకున్నాయి. అయితే గత 2 వారాలుగా అక్కడ గాలి నాణ్యత బాగా క్షీణించింది. అనేక ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచి 400 దాటిపోయిందని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు గణాంకాలు వెల్లడించాయి. ఈ సమయంలో భారత్కు సాయం చేసేందుకు చైనా ముందుకు వచ్చింది. ఈ మేరకు భారత్లోని చైనా ఎంబసీ అధికార ప్రతినిధి యూజింగ్ ఎక్స్లో పోస్టు పెట్టారు. చైనా ఒకప్పుడు తీవ్రమైన పొగమంచుతో ఇబ్బంది పడింది. అలాంటి సమస్యను ఎదుర్కొంటున్న వారితో మా ప్రయాణాన్ని పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. భారత్ త్వరలో ఆ పరిస్థితి నుంచి బయటపడుతుందని విశ్వసిస్తున్నామని యూజింగ్ రాసుకొచ్చారు. పొగమంచుతో తీవ్రంగా ఇబ్బంది పడిన చైనా గాలి నాణ్యతను మెరుగుపరుచుకునే క్రమంలో గణనీయమైన విజయాలు సాధించింది. గతంలో చైనాలో కూడా రాజధాని బీజింగ్తో పాటు పలు నగరాలు, పారిశ్రామిక కేంద్రాల్లో కాలుష్యం ప్రపంచ రికార్డులు సృష్టించింది. ప్రభుత్వం వెంటనే మేల్కొని గట్టి నియంత్రణ చర్యలు తీసుకోవడంతో చైనా మహానగరాల్లో కాలుష్య మేఘాలు చెదిరిపోయాయి. చైనా గాలి నాణ్యత ప్రమాణాలను నిర్దేశించి నిక్కచ్చిగా పాటించింది. వాటిని ఉల్లంఘిస్తే కఠినమైన జరిమానాలు, శిక్షలు విధించింది. దానివల్ల నగరాల్లో ఇప్పుడు శుభ్రమైన గాలి వీస్తుంది. ఇండియా కూడా వాయు కాలుష్య నియంత్రణకు ఇదే స్థాయిలో కఠిన చర్యలు తీసుకుంటే పరిస్థితి మారుతుందని నిపుణులు సూచిస్తున్నారు. కర్బన ఉద్గారాలకు, కాలుష్యానికి ప్రధాన కారణాలు విద్యుదుత్పాదన, కర్బన ఉద్గారాలకు, కాలుష్యానికి ప్రధాన కారణాలు విద్యుత్ ఉత్పాదన, రవాణా రంగాలే. అందుకే వేగంగా పునరుత్పాదక ఇంధనాలకు మారుతుంది. విద్యుత్ వాహనాలు, పవన, సౌర విద్యుత్తులపై భారీగా పెట్టుబడులు పెట్టింది. వాయు కాలుష్యం తీవ్రంగా ఉన్నప్పుడు కాలుష్యకారక కర్మాగారాలను తాత్కాలికంగా మూసివేసింది. కొన్నింటిని పట్టణాలు, నగరాలకు దూరంగా తరలించింది. ఈ చర్యల ద్వారా పట్టణ ప్రాంతాల్లో గాలి నాణ్యత మెరుగుపరిచింది. వాయు, జల కాలుష్యం ప్రజారోగ్యానికి చేటు తెస్తాయి. దాన్ని అధిగమించడానికి చైనా తీసుకుంటున్న ప్రత్యేక చర్యలకు ప్రజల నుంచి మద్దతు కూడా లభిస్తుంది. చైనా విజయాన్ని పరిశీలించి భారత పరిస్థితులకు, సవాళ్లకు అనుగుణమైన విధానాన్ని రూపొందించి అమలు పరిచేయాలి. చైనా విజయాన్ని పరిశీలించి భారతదేశ పరిస్థితులకు, సవాళ్లకు అనుగుణమైన విధానాన్ని రూపొందించి అమలు చేయాలనే అభిప్రాయం ఇప్పుడు అందరిలో వ్యక్తమవుతుంది. ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యానికి చైనా సపోర్ట్ చేయడానికి భారతదేశం ఓకే అంటుందా లేదా అనేది వేచి చూడాలి.